సార్ నమస్కారం. నేను సేమ్ డ్రీమ్ హోమ్స్ నుంచి వచ్చానండి, హైదర్ షా కోడ్. డ్రీమ్ హోమ్స్ నుంచి వచ్చానండి, హైదర్ షా కోడ్. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు, హైదరాబాద్, మధురానగర్, కుకట్పల్లి. దెన్ మళ్ళీ ఇక్కడికి వచ్చాం. ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకున్నాం. ప్రతి ఒక్క డాక్యుమెంట్స్ ఉంటాయి మా దగ్గర. గవర్నమెంట్ అప్రూవల్ చేసిన డాక్యుమెంట్స్ ఉన్నాయి. లోన్స్ తీసుకున్నాం, 88 lakhs లోన్స్ ఉన్నాయి మా మీద. ఈ లోన్స్ తీసుకున్నాక కూడా మీ ఇల్లు ఇల్లీగల్ అని చెప్తారు. టీవీలలో ఎంక్రోచెస్, అక్రమ కట్టుదారులు అని మాకు ఒక ట్యాగ్ లైన్ వేసేసారండి. అక్రమ కట్టుదారులు ఎందుకు అవుతాం మేము? మీరు ఇచ్చిన ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇచ్చిన లా ప్రకారమే కదా మేము కొనుక్కుంది. మేము అక్రమ కట్టుదారులం కాదు. మాకు ఆ ట్యాగ్ లైన్ పెట్టకండి. ఇప్పుడు మీరు వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా, మేము ఎప్పుడైనా ఫ్యూచర్లో మాకు ఎమర్జెన్సీ కోసం మా ఇల్లు అమ్ముకోవాలన్నప్పుడు ఎవరైనా మనం కొన్నారండి. వాళ్ళు భయపడి ఈ ఇల్లు అసలు టచ్ కూడా చేయరండి మా దగ్గరికి. అప్పుడు మా సంగతి ఏంటండి? ఇప్పుడు మా ఫ్యూచర్ ఏంటండి? పిల్లల్ని ఇప్పుడు ఇల్లు కోలు కొట్టేసి వెళ్ళిన తర్వాత పిల్లల సంగతి ఏంటి? స్కూల్ జాయిన్ చేసాం, వాళ్ళకి ఎడ్యుకేషన్ ఏం చేయాలి? వీరు వేరే కాలేజీలలో వాళ్ళ గురించి ఎడ్యుకేషన్ గురించి ఆలోచిస్తున్నారు. మా పిల్లలు ఇప్పుడు మేము రోడ్డు పెడతాం, వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ఏం అవ్వాలండి? ప్రతి ఒక్కరి గురించి ఆలోచించింది సార్. మేము గవర్నమెంట్కి అగేన్స్ట్ కాదు. ఇంతకుముందు మేము ఇంత హ్యాపీగా ఉన్నామండి. ఇప్పుడు వచ్చాక మాకు ఇలా జరుగుతుందంటే మేము చాలా డిసప్పాయింట్ అయ్యాం సార్. మమ్మల్ని ఈ ట్యాగ్ లైన్తో పిలవకండి. మమ్మల్ని సేవ్ చేయమని మేము మీ దగ్గరికి వచ్చాం, కేటీఆర్ భవన్కి వచ్చాం మేము. ప్లీజ్ సేవ్ అస్ సార్. చాలా థ్యాంక్ యూ సార్. మీ అందరికీ మా పాదాభివందనాలు. మా గోడు వినడానికి ఎవరు రెడీ, మా పాదాభివందనాలు. మా గోడు వినడానికి ఎవరు రెడీగా లేకపోయినా మీరందరూ ఇక్కడికి వచ్చి మేము వెయిట్ చేసినందుకు, మాకు చాలా ఈ టైం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అండి. డెవలప్మెంట్ అంటే చిన్న నుంచి పైకి ఎదగడం. మా నాన్నగారు ఆర్టీసీలో కండక్టర్ అండి. మా మామయ్య గారు రైల్వేలో చిన్న జాబ్ చేసుకుని మమ్మల్ని ఇంత చదివించి ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాం సార్. మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పైకి ఎదగాలనుకుంటారు కానీ పైనుంచి కిందకి తోస్తారని ఎవరు అనుకోలేదు సార్. ఇప్పుడు పైనుంచి కిందకి తోస్తున్నట్టే ఉంది సార్. ఇది డెవలప్మెంట్ కాదు సార్. కింద నుంచి పైకి వెళ్తే డెవలప్మెంట్ సార్. పైనుంచి కిందకి తోస్తే ఇది డెవలప్మెంట్ కాదు సార్. ఇంతమంది కుటుంబాలని మేము ఉన్నాము. మీకు టెన్షన్ పడాల్సిన అవసరం, మీరు బాధపడకండి సార్. వాళ్ళందరూ ఉన్నారు, దిల్ టేక్ కేర్. నిజం అసలు మా హౌసెస్ అనేవి డిస్టర్బెన్స్ లేదు అసలు. యాక్చువల్గా ఒక్క డిస్టర్బెన్స్ కూడా లేదు, ఒక్క హౌస్ కూడా డిస్టర్బెన్స్ లేదు సార్. అయినా అసలు మీరు చూడకుండా డిస్టర్బెన్స్ లేదు సార్. అయినా అసలు మీరు చూడకుండానే ఎలా డిసైడ్ చేశారు సార్ మీరు? అట్లా మా జోన్కి వచ్చి చూడండి ఒకసారి మీరు, అసలు ఏం డిస్టర్బెన్స్ ఉందో అల్లికి. హరిశన్నరావు గారికి నమస్కారం సార్. ఇది మేము ఒక 2-3 months నుంచి సఫర్ అవుతున్నాం సార్. ఇంట్లో అందరూ సీనియర్ సిటిజన్స్ ఉంటే సార్. ఇంట్లో అందరూ సీనియర్ సిటిజన్స్ ఉంటే ఇంట్లో వాళ్ళు వచ్చి మార్కింగ్ చేస్తాము, ఇది మీద ఇదే ఉంది ఇది ఉందని పెట్టేస్తే భయభ్రాంతాలు గురయ్యాం. నిన్నటి వరకు మాకు ఎటు వెళ్ళాలో తెలియని దిక్కుతో చూస్తుంటే ఆఖరి అంతకుముందు చూస్తే 10 సంవత్సరాలు కేసీఆర్ సార్ పరిపాలన ఎంత బాగుంది. అప్పుడు అసలు సీనియర్ అసలు మిడిల్ క్లాస్ నుంచి హై క్లాస్ వరకు ఎవరికి ఇంత ఒక్క ఏం అసలు హాని కాలేదు. అసలు గవర్నమెంట్ దగ్గరికి ఒకరు పోవాల్సిన అవసరం లేదు, అంత సాటిస్ఫై అయింది. ఈవెన్ ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ అసలు చేస్తున్న పథకాలు ఏదో అని చెప్పి వచ్చి అది డైవర్ట్ చేయడానికి ఒక 6 months నుంచి ఒకటే స్ట్రోలింగ్ హైడ్రా కూలగొచ్చడానికి నువ్వు గవర్నమెంట్కి వచ్చావా? ఒకటి చెప్పండి. బేసిక్గా ఇప్పుడు కూలగొచ్చుకుంటూ వెళ్తే ఏది ఉండదు. ఒకటి ఏదన్నా ఇప్పుడు మేము చిన్నప్పటి నుంచి చదువుకుంటా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వచ్చాము. అది ఏ మానవతతో మాట్లాడుతున్నాడు. నిన్న టీవీ ఛానల్ చూస్తే ఒక్కొక్కరు నా రక్తం మీద మీకు కట్టండి అన్న వీళ్ళందరూ కూడా హైదర్ షా నుంచి వచ్చారు. హైదర్